నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం తెలంగాణకు సంబంధించి. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ముందుగా ఏంటంటే టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి అప్డేట్స్ అయితే చూపిస్తాను. తర్వాత ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూపిస్తాను కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి. ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. సో ఇక్కడ మనకు టీజీపీఎస్సీ నుండి అప్డేట్స్ ఇక్కడ ఏంటంటే గ్రూప్ 4కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియోస్ కూడా పెట్టిన దీనికి సంబంధించి మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తే కూడా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి మీకు సంబంధించి అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఆ ప్రాసెస్ సంబంధించి ఒకసారి అయితే చూడండి. సో ఇది గ్రూప్ 4కి సంబంధించి అండ్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇక మనకు గ్రూప్ 2కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉన్నది ఇక్కడ. సో మన గ్రూప్ 2కి సంబంధించి ఏంటంటే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి సో ఇక్కడ చూడొచ్చు అనమాట గ్రూప్ 2 సర్వీసెస్ అని చెప్పేసి. సో ఎడిట్ ఆప్షన్ కూడా వెబ్ నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ఒకసారి దీన్ని కూడా చూడండి. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ మనకు గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి ఇక్కడ వెబ్ నోట్ అందజేశారనమాట. సో ఇక్కడ మనకు ఫైనల్ ఎడిట్ ఆప్షన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో టు మేక్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ డేట్స్ అంటూ ఇక్కడ డేట్స్ మనం చూసుకున్నట్టయితే 16/6/2024 అని ఇవ్వడం జరిగింది 10 AM. సో ఇక్కడ లాస్ట్ డేట్ సంబంధించి 26/2024 ఇక్కడ ఏది 5 PM అంటూ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూడండి. దీనికి సంబంధించి కూడా అంటే డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, సో నాన్ క్రిమి లేయరు, ఓకేనా, స్టేట్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ, డిసేబిలిటీ, సో పర్సంటేజ్, స్క్రైబ్, సో ఇట్లా అన్ని వీటికి సంబంధించి ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఒక్కసారి రీడ్ చేయండి. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎడిట్ చేసుకోండి. సో ఇప్పుడు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. రైట్, ఇక్కడ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాం. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రం అంటే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించి కీ కూడా రిలీజ్ కావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ఒకసారి అయితే చూడండి. ఒక ప్రశ్నకు మాత్రం 1 కన్నా ఎక్కువ సమాధానాలను ఇచ్చారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో వీటిని తెలుసుకునేందుకు టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు, ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలకు ప్రాథమిక సమాధానాలను పొందుపరిచింది. మాస్టర్ ప్రశ్నపత్రంలోని 17వ ప్రశ్న కన్నా ఇక్కడ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఆ క్వశ్చన్ పేపర్లో మరి ఇట్లా ఉందో లేదో. 1 కన్నా ఎక్కువ సమాధానాలు సూచించింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా ఇచ్చారు మనకు కాబట్టి ఇది ఒకసారి అయితే చూడండి క్వశ్చన్కి సంబంధించి, ఓకేనా. సో అండ్ ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండా కీ అంటూ కూడా ఇచ్చారు. అంటే ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండానే ప్రాథమిక కీ విడుదల చేయడంతో అభ్యర్థులు కొంత ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకు డైరెక్ట్ కీ ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ పోస్టుల ఖాళీల వివరాలంటూ ఈ మనకేది క్లాస్ ఏబి పోస్టులకు సంబంధించి ఇక్కడ పోస్టుల ఖాళీల వివరాలను కమిషన్ తన వెబ్సైట్లో పొందుపరిచిందంటూ మొత్తం 185 పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువరించి ఇది సర్కారు ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం జీవో నెంబర్లు సంబంధించి ఇక్కడ నెంబర్లు ఉన్నాయి జారీ చేసిందంటూ ఇచ్చారు కాబట్టి ఇక్కడైతే చూడండి. ఈ మేరకు మహిళా రోస్టర్ పాయింట్ తొలగిస్తూ సవరించిన ఖాళీల బ్రేకప్ వివరాలను వెల్లడించిందంటే ఇది ఒక అప్డేట్ చూడొచ్చు. ఇది గ్రూప్ 1కి సంబంధించి అండ్ ఈ వెటర్నరీ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్గా సింగరేణిలో కొలువుల జాతర అంటే ఇచ్చారు. కొలువుల జాతర అంటే చూడండి 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తులకు జూన్ 29 లాస్ట్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి వివరాలకు sclminds.com వెబ్సైట్ను విజిట్ చేయాలని వెల్లడించారంటూ ఈ జాబ్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పిందంటే ఇచ్చారు. కంపెనీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో మొత్తం 327 పోస్టులు ఉన్నాయంటూ కూడా ఇచ్చారు మనకు. అదే అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 29వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారంటూ డేట్ కూడా ఇచ్చారు మనకు. దరఖాస్తు ఫీజు ₹1000 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ₹100గా నిర్ణయించారంటూ ఇక్కడ ఇచ్చారు మనకు. పూర్తి వివరాలకి వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ
ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని సంబంధిత విభాగంలో 10వ తరగతి ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి ఉంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అనంతరము సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుందంటూ సింగరేణికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి దరఖాస్తులను సవరించుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. తాజాగా టెట్ రిజల్ట్ రిలీజ్ చేయడంతో ఆ మార్కులను యాడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. టెట్ స్కోర్తో పాటు అప్లికేషన్లో ఏదైనా తప్పులున్నా ఎడిట్ చేసుకోవచ్చు అని తెలిపారంటే ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు ఒకటి వెబ్సైట్ లాగా ఉంది కదా, సో దీని ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారని ఇచ్చారు. సో ఈ అవకాశం ఈ నెల 20 వరకు ఉంటుందని చెప్పారని ఇచ్చారు. కాగా ఈ నెల 19 వరకు డిఎస్సికి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 2.5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటూ ఇచ్చారు. మనకు అదే పాటుగా ఇక్కడ డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హత అంటూ ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక మార్కుతోని. అయితే 2011 తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికే మార్కులు శాతం వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ అంటే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సి రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులు ఉంటారు కదా, సో అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 2011కు ముందు ఏమన్నాడు ఇక్కడ 2011 ముందు అన్నారు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని ప్రకటించింది. ఆ తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నెంబర్ ఇది మనకి ఇక్కడ 14 రిలీజ్ చేశారని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి ఇక్కడైతే చూడండి మీరు డిఎస్సికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వాళ్ళు అర్హులా అనర్హులా అంటూ క్వశ్చన్ మార్క్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో గురుకుల సంబంధించి గురుకుల నియామకాలపై తర్జన భర్జన, విద్యార్హతల నిర్ధారణపై ట్రిప్కు అస్పష్టత, కోర్టుకు బాటనీ జేఎల్ అభ్యర్థులు అర్హతలపై విద్యామండలికి ట్రిప్ లేక 3 నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు అంటూ గురుకులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక మరి అది పోస్టింగులు సరిగ్గా ఇస్తలేదు, ఒక గందరగోళంగా తయారైనటువంటి పరిస్థితి. సో గురుకుల విద్యా సంస్థ నియామక మండలి ట్రిప్ నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని నియామక ప్రక్రియలో మరో విధంగా నడుచుకున్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పలు పోస్టుల విద్యార్హతలకు సంబంధించి దేనినైనా స్పష్టత ఇవ్వడం లేదని దీనిపైన సో ఇక్కడ మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారంటూ ఇచ్చారు మనకు. ఇది చూడాలి మరి ఎట్లా ఉంటుంది అని. నోటిఫికేషన్కు విరుద్ధంగా జేఎల్ బాటనీ అంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో మరి గందరగోళం ఏంది కథ ఏందో ఒకసారి అయితే చూడాలి. సో దీనికి సంబంధించి సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా మరి మొత్తానికి. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.